హలో ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఈరోజు మనం దుల్పేట్లో ఉన్నాము. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ఐడిల్ వర్క్ ప్లేస్ ఇక్కడ. ఇది శ్రీ గణేష్ ఆర్ట్స్. ఇది ఆకాష్పురి టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్ వస్తే డౌన్లో మనకి ఇది వస్తుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ నేను ఈ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇక్కడ చాలా మోస్ట్ యూనిక్ అండ్ మోస్ట్ డిఫరెంట్గా ఐడిల్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఏమేమి ఐడిల్స్ ఉన్నాయి, అవి బుకింగ్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, అండ్ ఇంకా బుకింగ్కి ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, అండ్ ఇంకా మోర్ ఓవర్ స్కెచ్ ఇస్తే ఎలా చేస్తారు, స్కెచ్ ఇస్తే ఎన్ని రోజులలో చేస్తారు, ఇవన్నీ మనం తెలుసుకుందాం. లెట్స్ గో. రండి. అభియన్న, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. థ్యాంక్ యూ అన్న, టైం ఇచ్చినందుకు. ఇవాళ ఇక్కడ ఇప్పుడు అభియన్న ఈ షెడ్ మొత్తం అన్ననే చూసుకుంటాడు. ఇక్కడ ఎన్ని విగ్రహాలు తయారవుతున్నాయి, ఎన్ని బయటికి వెళ్తున్నాయి, ఎన్ని విగ్రహాలు ఇంకెన్ని తయారవుతాయి, అవన్నీ ఇక్కడ తెలుసుకుందాం అన్న. ఈ షెడ్లో ఆల్మోస్ట్ నేను చూస్తేనే నాకు ఇక్కడ ఒక 60+ వినాయకులు కనిపిస్తున్నాయి. అసలు షెడ్ ఏంది, ఎన్ని ఫీట్ల షెడ్, మనకి ఎన్ని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి, ఇంకెన్ని తయారవుతున్నాయి? ఇక్కడ మొత్తం మనకు డిస్ప్లే పీస్ లో ఉంది. మన చిన్న సైజ్ ఎక్కువ మనం చేసిన ఇక్కడ. ఓకే. మనం ట్రాన్స్పోర్టేషన్ కి ఇబ్బంది కాకపోతే ఇట్లా మనం తయారు చేసిన ఇక్కడ విగ్రహాలు. కానీ మనం చేస్తున్న మొత్తం అందరి విగ్రహం మన దగ్గర ఏ మోడల్ ఉంది అది మొత్తం మనం డిస్ప్లేలో పెట్టినాయి ఇక్కడ. ఓకే అన్న, వచ్చేసి ఇక్కడ డిస్ప్లే మోడల్స్ ఎక్కువ మెయిన్లీ ఉన్నాయి అంటున్నాడు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసేసరికి అన్ని చిన్న మోడల్స్ అండ్ పెద్ద మోడల్ కాంబినేషన్లో ఉన్నాయి. అండ్ అన్న ఇంకా ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా ఆలోచిస్తున్నాడు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చాలా సేఫ్గా వెళ్ళాలని ఆలోచించి కస్టమైజ్ వేలో వినాయకులను తయారు చేస్తున్నాడు. అండ్ ఇక్కడ చూసేసరికి ట్రాన్స్పోర్ట్లో కూడా మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ ఈ షెడ్ నుంచి మనం తీసుకెళ్ళినప్పుడు ఏమన్నా వెళ్ళేటప్పుడు బై మిస్టేక్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా అన్న టీం 100% సపోర్ట్ చేస్తుందని చెప్తున్నాడు. అది ఒక అడ్వాంటేజ్ చూడవచ్చు మనం ఇక్కడ నుంచి. ఇక్కడ లోపలికి వెళ్ళి ఏమేమి మోడల్స్ ఉన్నాయి, మనకి ఇక్కడ యూనిక్ మోడల్స్ ఏమున్నాయి అవన్నీ చూద్దాం. దాని అన్న, ఇది చూస్తే ఆల్మోస్ట్ ఒక 20 ఫీటా? 20 ఫీట్ లేదు, ఇది 12 ఫీట్స్ వస్తుంది. 12 ఫీట్ వస్తుంది. ఓకే. 12 to 15 పోతుంది ఇది. ఓకే. ఇది మన ఈ గణపతిలో స్పెషాలిటీ ఏదంటే మనం లడ్డు చేతి ఇచ్చినాం. గణపతిలో ముంబై స్టైల్లో ఎవరు అట్లా లడ్డు స్టైల్లో అవైలబుల్ లేదు. ఓకే. ఇది మన ఓన్ డిజైన్, మన ఓన్ ప్యాటర్న్, మన ముంబైలో తయారు చేసిన గణపతికి. ఇది వచ్చేసి యూనిక్ మోడల్ 12 ఫీట్ గణేశుడు. అండ్ దీంట్లో డిఫరెంట్ ఏంటంటే లడ్డు స్పెసిఫికేషన్ అనేది దీంట్లో అవైలబుల్ ఉంది. మోస్ట్ ఆఫ్ ది ముంబై గణేశులకు మనకి లడ్డు అవైలబిలిటీ రాదు. అండ్ ఈ పీస్ లో చూస్తే లడ్డు అనేది చాలా మంచిగా లాస్ట్ సైజ్ లో పెట్టుకోనికి అవకాశం ఉంది. ఇంకా లోపల చూద్దాం రండి. ये 6 वाला 6 हाथ वाला गणपति है, 6 హ్యాండ్ గణపతి ఉంది ఇది. ఇది కూడా యూనిక్ ప్యాటర్న్. దీన్ని కూడా మనం లడ్డు చేతి పెట్టినాం. ఓకే. అండ్ వన్ మోర్ యూనిక్ పీస్, ఇక్కడ 3 స్టెప్స్ అవైలబుల్లో ఉన్నాయి మనకి. అంటే మనం పూజ చేసేటప్పుడు చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి మనం పెట్టుకోనికి, అవన్నీ ఇక్కడ పెట్టవచ్చు. అండ్ ద సేమ్ లడ్డు అనే స్పెసిఫికేషన్లో ఉంది. ఈ షెడ్లో చూస్తే ప్రతి ఒక్క మెజారిటీ ఆఫ్ ది గణేశులకి మనకి లడ్డు పెట్టుకునే అవకాశం ఉంది. అండ్ అది కూడా లార్జ్ సైజ్లో లడ్డు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే గణేశుడు నించున్నది ఉందన్న, స్మాల్ సైజ్ లో విష్ణు అవతారంలో ఉంది గణపతి. ఓకే. విష్ణు భగవాన్ గణేశుడిని మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. అవతారం విత్ 4 హ్యాండ్స్. యూ కెన్ ఇక్కడ క్లియర్, ఇంకా ముంగడికి వస్తే క్లియర్ గా చూడొచ్చు 4 హ్యాండ్స్ విష్ణు భగవాన్ గణేశుడు. ఇంకా లోపలికి వెళ్దాం. చెప్పాను, బ్యాక్ డ్రాప్ చాలా హైట్ ఉంది అండ్ గణేశుడు చాలా గంభీరంగా ఉన్నాడు. ఇది ఆల్రెడీ బుకింగ్ అయింది అన్న. ఇది బుకింగ్ అయింది. ఎక్కడ పోతుందన్న చెప్పొచ్చా ఏమన్నా? అది మన కస్టమర్స్ రివీల్ చేయొద్దు, కాన్ఫిడెన్షియల్. ఓకే. కాన్ఫిడెన్షియల్ ఉంది. కానీ ఈ సైజ్ లో మన ఇక్కడ చేసిన చాలా వెరైటీస్ ఉంది. మొత్తం యూనిక్ ప్యాటర్న్స్ ఉంది. మాక్సిమం మన ఓన్ ప్యాటర్న్స్ ఉంది దీనిలో. ఓకే. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చేశారు? ఓన్ సెట్టింగ్స్ ఓన్ ఉంది. డై ఓన్ అన్న మనకు? డై కూడా ఓన్ ఉంది. ఓకే. కానీ మనం సెట్టింగ్ చేసిన గణపతి స్టైల్, పొజిషన్, కస్టమైజేషన్ మొత్తం మన ఓన్ ఉంది దాంట్లో. చూడండి, డీటెయిలింగ్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఆ డీటెయిలింగ్ బ్యాక్ సైడ్ నుంచి ఆ ఫ్లవర్స్ వచ్చేసి ఇది విగ్రహం వచ్చిన స్టైల్ అదంతా చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ చాలా ఇట్లా గంభీరంగా కనిపిస్తుంది గణపతి. ఇంకా వీతాయి కూడా చూద్దాం రండి. ఇది మన మహారాజా స్టైల్ పోజ్ ఉంది, లాల్బాగ్ స్టైల్ పోజ్ ఉంది. ఇక్కడ కూడా ఉంది. ఓకే. సేమ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి చాలా యూనిక్ గా కనిపిస్తుంది ప్రతి గణేశునికి. ఇక్కడ మనకి బ్యాక్ డ్రాప్ ఫాలోడ్ బై గణేశుడు మహారాజా స్టైల్లో ఉన్నాడు. అండ్ తొండం కూడా చూడండి ఎంత బాగా దాన్ని డీటెయిలింగ్ అవుట్ చేశారు. ఈ షెడ్ లో ద ఫేస్ అనే పార్ట్ చాలా డీటెయిల్ గా చూస్తే చాలా బాగా కనిపిస్తున్నది. ద ఐస్, ఇయర్స్ అండ్ తొండం చాలా క్లియర్ గా కనిపిస్తున్నది ఇక్కడ. ఇంకొకటి మన స్టాండింగ్ లో కూడా చేసినాం ఇదే బాడీలో. అది శివుడు రూపం, ఇంకొకటి అది విష్ణు రూపం, ఇంకొకటి మన సర్ప సింహాసనం పైన ఉంది. మొత్తం చాలా యూనిక్ ప్యాటర్న్స్ ఉంది. అండ్ ఇక్కడ మోర్ 3 యూనిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి మనకి అవైలబుల్ లో చూస్తే. అండ్
ఇది నాక్షేష్ మీద పైన నించున్నది అండ్ ఆల్మోస్ట్ 15 ఫీట్స్ ఉంటుంది ఇది. అండ్ ద స్టైల్ గణేష్ అది మీకు నియర్లీ 18 ఫీట్ పోతుంది. 18 ఫీట్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది దానిలో. అండ్ వన్ మోర్, ఇది స్టాండింగ్ గణేశుడు విత్ నాక్షేష్ అవైలబుల్ ఉంది ఇక్కడ. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద యూనిక్ ఐడిల్ మనం అని చెప్పొచ్చు. గణేష్లను చూడొచ్చు ఇక్కడ. ఆల్మోస్ట్ ఇది 8 to 11 ఫీట్ మధ్యలో ఉంటాయి. అంటే కొన్ని 11 ఫీట్స్ ఉన్నాయి, కొన్ని 8 ఫీట్స్ ఉన్నాయి, కొన్ని 9 ఫీట్స్ ఉన్నాయి. మరి చిన్న గణేష్ కూడా ఇక్కడ కస్టమైజేషన్ చేస్తారు విత్ పంచా కుందన్ వర్క్ అండ్ దట్ టు ఫ్రమ్ ముంబై. ఇక్కడ ప్రతి గణేశుడు ఏది 12 ఫీట్స్ అయినా 11 ఫీట్స్ అయినా ఆల్మోస్ట్ 20 ఫీట్స్ అయినా పంచా వర్క్ అండ్ కుందన్ వర్క్ ఈస్ డన్ ఫ్రమ్ ది ముంబై బ్యాక్ డ్రాప్. ఇంకా కొన్ని కొన్ని ఇంకా ఐడిల్స్ ఉన్నాయి, అవి చూద్దాం రండి. మన చంద్రమ్మ పైన కూడా ఉంది అక్కడ గణపతి, అది కూడా చూడొచ్చు మీరు. ఏదన్నా చిన్న సైజ్ లో చంద్రమ్మ పైన కూడా ఉంది కస్టమైజేషన్. కస్టమైజ్ అన్న ఇది కస్టమైజ్. ఓకే చంద్రమ్మ ఉంది దానిపైన గణేశుడు స్టాండింగ్. ఎన్ని ఫీట్ ఉంటుంది అన్నది? అది 12 ఫీట్స్. 12 ఫీట్. దీని కూడా కుందన్ వర్క్ కస్టమైజేషన్. అది మనం నంబర్ ఇస్తాం వాళ్ళతో డైరెక్ట్ కలిపి, మీరు చాయిస్ ఎట్లా ఉంది వాళ్ళకు చెప్తే మీరు వాళ్ళకు కొటేషన్ వాళ్ళు ఇస్తా, మీరు డైరెక్ట్ పని చేయొచ్చు అన్న. ఇట్లాంటి ఈ 8 గణేశులకు కూడా బ్యాక్ డ్రాప్ అవైలబుల్ ఉంది అన్న? బ్యాక్ డ్రాప్ అవైలబుల్ ఉంది అన్న, మాకు బ్యాక్ డ్రాప్ వద్దు అని అడిగే ఆప్షన్ ఉంది. ఓకే, బ్యాక్ డ్రాప్ అనేది అడిషన్ లేకపోతే సపరేట్ రెండు చేయొచ్చు దీంట్లో మనకి. ఒకసారి మనం యాడ్ చేసిన తర్వాత మనీ అది తీయచ్చు రాదు. ఓకే అన్న. ఇంకొన్ని ఉన్నాయి. ఇంకొకటి ఇది కూడా 2 ప్యాటర్న్స్ ఉంది 12 ఫీట్స్ లో. అది ఇది 2 గణపతి మనకు 12 ఫీట్. ఇది వచ్చేసి 12 ఫీట్ గణేశుడు. దానిలో కూడా 2 వెరైటీస్ ఉంది. ఓకే అన్న. అది మనం వేరే లొకేషన్ లో తయారు చేస్తున్నాం. అవునన్నా, వేరే లొకేషన్ అన్నారు. ఇంకో లొకేషన్ ఎక్కడ ఉంది అన్న? అది మనకు జల్పల్లి దగ్గర ఉంది అన్న. జల్పల్లి రోడ్. జల్పల్లి దగ్గర ఉంది. ఓకే, అది మీకు అప్డేట్ ఇస్తాను నేను. అప్డేట్ ఒకసారి పని అయితే అయిన తర్వాత అప్డేట్ ఇస్తాను. అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారా? పెద్ద లిమిటెడ్ లో ఉంది. ఓకే, ఎందుకంటే మనం టైం లేదు ఇప్పుడు. టైం లేదు. అవును, ఆల్మోస్ట్ 95 డేస్ ఎక్కడ వస్తుంది మనకి టైం. ఇప్పుడు చూస్తే మనం ఫెస్టివల్ వస్తుంది అట్లా. ఓకే, అయితే ఇప్పుడు స్కెచ్ ఒకవేళ వస్తే అక్కడ ప్లాన్ చేస్తారా? ఇక్కడ జల్పల్లి దగ్గర. జల్పల్లి దగ్గర మనం ప్లాన్ చేస్తాం. ఓకే, ఎవరైనా వస్తే అన్న మనకు ఇట్లా కావాలి ట్రై చేస్తాం 100% చేయడానికి. 100% ట్రై చేయడానికి. అండ్ కస్టమైజేషన్ ఆఫ్ కలర్, అథెంటిక్ కలర్స్. ఇప్పుడు మనకి మోర్ ఓవర్ కలర్ సెట్టింగ్స్ ఎట్లా అంటే మనం చేద్దాం, మనం శాంపిల్స్ చేసి పెడతాం. ఓకే, దానిలో మన వాళ్ళు సెలెక్ట్ చేయాలి అంతే. అండ్ మీ టీం కూడా కస్టమైజేషన్ ఏమైనా ఉంటాయి? ఇప్పుడు ఒక స్కెచ్ తీసుకొస్తే మీరు కూడా చెప్తారు కదా అది ఎలా చేస్తారు? అదే మనం ఆప్షన్ ఇస్తాం వాళ్ళకి, అడ్వైస్ ఇస్తాం ఎట్లా చేయాలి, ఇది ఎట్లా 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 అవుతుంది పని. ఓకే, అక్కడ నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ సపోర్ట్ టీం ఉంది కదా? ట్రాన్స్పోర్ట్ అక్కడ ఏం లేదు, డిస్టర్బెన్స్ లేదు, 0% కూడా లేదు. ఓకే, 0%. డైరెక్ట్ క్రేన్ తోని లిఫ్ట్ చేయాలి అంతే. ఎప్పుడైనా మీరు గణపతి తీసుకువెళ్ళొచ్చు. ఓకే, అండ్ ఒకవేళ కస్టమైజేషన్ వస్తే ఎన్ని రోజులలో మీరు మాకు ఇస్తారు? నేను ఎప్పుడు రమ్మని? అది మన డిజైన్ బట్టి. నేను ఒకవేళ ఇవాళ వస్తే మీరు దానికి డేట్ ఇచ్చి ఒక 20 డేస్ లో అవుతుంది, 30 డేస్ లో. స్మాల్ ప్రాసెస్ లేదు కదా నా ముంబై. ఓకే, మనం అర్లియర్ ఎట్లా ఉందంటే మనం మోల్డ్ రెడీ అవుతుంది, తీయాలి అంతే, పెట్టాలి. అవును, ఒక రోజులో మన 10 గణపతి తయారవుతుంది. ఇది అట్లా లేదు, ఇది చాలా లాంగ్ టేకింగ్ ప్రాసెస్ ఉంది ఇది. ఓకే, అట్లా చూసి మనం చెప్తాం కస్టమర్స్ చెప్తారు దాన్ని ఎట్లా యాక్ట్ చేయొచ్చు అనేది చెప్తారు. ఓకే, ఇంకొక దానిపైన కూడా ఉంది. ఇంకో మోర్ ఓవర్ మీ నంబర్ 18 ఫీట్స్ పోతుంది విత్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ వచ్చేసి 20 ఫీట్ గణేశుడు అండ్ 18 ఫీట్ గణేశుడు ఉన్నది. అండ్ ఇది ఇంక్లూడింగ్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంకా యాడ్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం యాడ్ చేయలేదు, దీని ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎడిషన్ వర్క్ ఉంది అన్న. ఇక్కడ వచ్చేసి కొంచెం మీ నంబర్ కొంచెం చెప్తారా కస్టమర్స్ రీచ్ అవుట్ గానికి? లొకేషన్ ఇంకా మన నంబర్ మీరు డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాము. నేను మొత్తం డీటెయిల్స్ అక్కడ పెట్టండి. ఓకే, ఉంటే మనం 24/7 ఉందాం. కానీ రాత్రిలో కొంచెం కష్టం. కస్టమర్స్ కి ఒకటే రిక్వెస్ట్, మన హిందూ వ్యూవర్స్ కి కొంచెం డే టైంలో ఈవినింగ్ టైంలో కాల్ చేయండి, మనం రెస్పాన్స్ 100% ఇస్తాం. గైస్ విన్నారు కదా అన్న, ప్రస్తుతానికి మీరు డే టైంలో కాంటాక్ట్ అవ్వడం చాలా బెటర్ అంటున్నాడు. ఎందుకంటే ఆయన కూడా అవైలబిలిటీలో ఉండి మీరు చెప్పేదానికి ఆయన ఆన్సర్ చేయాలి. అండ్ అతను ఏమేమి క్లారిటీ కావాలన్నది ఇవ్వాలనుకుంటే కొంచెం డే టైంలో కనెక్ట్ అవ్వడం చాలా బెటర్ అంటున్నాడు. థ్యాంక్స్ అన్న, చాలా అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి మేము వినేసి వచ్చేసి లాస్ట్ టైం గణేశుడు ఫేమస్ అయిన అయ్యప్ప స్వామి టెంపుల్, అండ్ ఈ ఇయర్ మీరు యుఎస్ఏ కూడా గణేష్లని పంపించినారు. బ్యాక్ టు బ్యాక్ మనం చెప్పండి. బ్యాక్ టు బ్యాక్ మనం 2 గణపతి పంపించిన ఈ ఇయర్ అన్న. ఈ ఇయర్ అది కూడా 12 ఫీట్స్. 12 ఫీట్. ఓకే, 12 ఫీట్ గణపతి. మనం ఒక గణపతి వెళ్ళింది ఒక ఫ్లోరిడాకి, ఇంకొకటి సియాటల్ కి. ఈ 2 ప్లేస్ కి మనం పంపించాం. అండ్ లాస్ట్ ఇయర్ అయ్యప్ప స్వామి ఫార్మేట్ చాలా ఫేమస్, చాలా ట్రెండింగ్ లో అయింది. ఇప్పుడు కూడా చాలా రీల్స్ ట్రెండింగ్ నడుస్తుంది. అవును, ఇది మనం కాన్సెప్ట్స్ మనం కస్టమర్స్ ఎట్లా చేస్తే
వాళ్ళ కస్టమర్స్ వాళ్ళు కూడా చాలా ఏమంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు పని చేసిన. ఇట్లా మనం పని ఎట్లా చేస్తే మన క్వాలిటీ మన ఫినిషింగ్ దాన్ని పట్టు మనం పని నడుస్తుంది. కానీ మార్కెట్లో మనం కమిట్మెంట్ ఏమి ఇచ్చినా అంటే ఎక్కడైనా ఎవరు ఏ రేట్లో ఇస్తే ఏ హైట్ మన దగ్గర ఉంది ఆ సేమ్ హైట్ దాన్ని బట్టి మనం మొత్తం కంపారిజన్ తోని మనం రీజనబుల్ రేట్లో ఇస్తాం. మార్కెట్ లో ఏదైనా చూసుకుంటే ఎక్కడైనా ఆడ తక్కువ ఇస్తున్నారంటే మేము ఆ రేట్ కి మ్యాచ్ చేస్తా ఉంటాం. మ్యాట్ మధ్య మనం ఏమైనా అట్లా ప్రూఫ్ ఏమైనా రికార్డింగ్ ఏమైనా ఉంటే ఏదో అదే ఒక ప్రూఫ్ మాకు ఇవ్వాలి అన్న బయట ఈ రేటు ఉంది మీరు ఏ రేట్లో దాని కింద తక్కువ రేట్లో ఇస్తాయి. మీకు ఎంత బెనిఫిట్ ఇస్తా అంటే మీకు ట్రాన్స్పోర్టేషన్కి అది కూడా కొంచెం రిలీఫ్ అవుతుంది. అవును చెప్పినమ్మా, ట్రాన్స్పోర్టేషన్ ఏం ప్రాబ్లం ఉన్నా హైదరాబాద్ సరౌండింగ్ ఎక్కడ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అది ఫ్యూల్ కాస్ట్ అట్లీస్ట్ ఫ్యూల్ కాస్ట్ మీకు బెనిఫిట్ ఇస్తా అంత తక్కువ చేస్తాం మీకు. అండ్ వన్ మోర్ థింగ్, బయట ఎక్కడైనా మీరు ఒక 15 ఫీట్ గణేష్ అయినా 12 ఫీట్ గణేష్ అయినా రేట్ తక్కువ చూసి ఒకవేళ అన్నకు ఒక ప్రూఫ్ ఇచ్చినారు అనుకోండి ఆ రేట్ని మ్యాచ్ చేస్తా అంటున్నాడు. అది చాలా స్ట్రాంగ్ కమిట్మెంట్ నన్ను అడిగితే నేను చెప్పొచ్చు అరౌండ్ ది మార్కెట్ చూస్తే. అండ్ లాస్ట్ ఇయర్ కూడా అదే మనం సేమ్ చీజ్ చెప్పిన ఈసారి కూడా అట్లానే ఓకే మార్కెట్తోనే చాలా రీజనబుల్ రేట్స్ మనం ఇస్తాం. క్వాలిటీ అదే మనం 100% క్వాలిటీ గ్యారంటీ, ఫినిషింగ్ అదే, దానిలో ఏం కాంప్రమైజ్ లేదు. చాలా కమిట్మెంట్ గా అన్న చెప్తున్నాడు. సేమ్ లాస్ట్ టైం లాగానే అది ఎంత యాక్షన్లో తీసుకుంటున్నారో ఆల్రెడీ ప్రూవ్డ్ అయింది. ఈసారి సేమ్ అన్ని మోడల్స్ ఉన్నాయి అండ్ చాలా యూనిక్ మోడల్స్ ఉన్నాయి. ఎక్కడ ఏది ఎంత బాగా రివీల్ అవుతుంది అనేది మెల్లమెల్ల గోయింగ్ ఫార్వర్డ్లో చెప్తాడు. అండ్ ది బ్రాంచ్ అన్న కాటేదాన్ని చెప్పేది వెరీ స్టోన్ మేము చాలా మీకు అప్డేట్ చేస్తాం. ఆ బ్రాంచ్ ఎక్కడ వస్తున్నది అండ్ ఒకవేళ ఎన్ని మోడల్స్ తయారవుతున్నాయి అండ్ యూనిక్ అక్కడ ఏమున్నాయి అనేది అక్కడికి వెళ్ళి మోర్ డీటెయిల్గా చూపిస్తాం. థ్యాంక్ యూ.